స్వాగతం. తిరుపతి జిల్లా ప్రాంతీయ రవాణా అధికారి మరియు ఆర్టీఓ అయిన శ్రీ కరపాటి మురళీమోహన్ మాతృమూర్తి అయినటువంటి కీర్తిశేషులు కొరపాటి రాములమ్మ 5వ వర్ధంతిని గూడూరు 2వ పట్టణంలోని బీసీ కాలనీలో చొలువోలు శివకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పేద మహిళలకు చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పట్టణ అధ్యక్షులు కన్నాంబాకం దయాకర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయమని అన్నారు. రాములమ్మ మీద ఉన్నటువంటి గౌరవంతో శివ ప్రతి సంవత్సరం ఆమె యొక్క జయంతిని వర్ధంతిని నిర్వహించడం చాలా గొప్ప విశేషమని అన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ కె శ్రీనివాసులు, ఉపాధ్యాయులు ఎం రామ్మోహన్ పాల్గొని రాములమ్మకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ కాలనీకి చెందినటువంటి మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రాములమ్మకు నివాళులు అర్పించారు. గుర్సు గుర్సు చిన్న గుర్సు వస్తావా? కాళ్ళు పెట్టేస్తా. సైడ్లో అందరూ కూడా తీసుకోండి, కూర్చోండి.
అందరూ రాండి ఫోటో నువ్వు రావాలి పెద్ద అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి శ్రీ కొర్రపాటి మురళీమోహన్ రావు గారి తల్లిగారైన రాములమ్మ గారి 5వ వర్ధంతి కార్య సందర్భంగా ఈరోజు గూడూరు పట్టణంలో మన యువమోర్చా అధ్యక్షుడు బీసీ కాలనీలో ఆమె వర్ధంతి కార్యక్రమాన్ని ప్రజలందరి మధ్య జరుపుకోవడం జరిగింది. అలాగే మన మురళీమోహన్ గారు అన్న వాళ్ళ తల్లిగారైనా ఎంతో విధేయత, ఎంతో అనుబంధం ఉంది ఫ్యామిలీతో. గత 5 సంవత్సరాల నుంచి వారి జయంతి వేడుకలు అయితే కావచ్చు, వర్ధంతి వేడుకలు అయితే కావచ్చు, ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా సేవా కార్యక్రమాల పరంగా కూడా చీరల పంపిణీ అయితే ఉంది, చలివేంద్రం ఓపెన్ చేయడం కానీ, అలాగే పేదలకు అన్నదానం చేయడం కానీ, ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించాడు. ఇదంతా కేవలం మురళీమోహన్ గారి మీద ఉన్న అభిమానం, వాళ్ళ తల్లి గారి మీద ఉన్న ఆప్యాయత దీనికి కారణము. ఇలాగే ఈయన భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పార్టీ పరంగా చూసుకుంటే అయితే కూడా ఈయన సేవలు గుర్తింపుగాను గత కొన్ని రోజుల క్రితం గూడూరు పట్టణ యువమోర్చా అధ్యక్షుడిగా కూడా ఆయన ఎన్నుకోవడం జరిగింది. మంచి వ్యక్తి, ఇలాంటి సేవా గుణం ఉన్న వ్యక్తి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కీర్తిశేషులు కొర్రపాటి రాములమ్మ గారి 5వ వర్ధంతి సమావేశానికి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళామూర్తులందరికీ కూడా నా నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని మన చేకోలు శివకుమార్ అనేక సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా దీనిని నిర్వహిస్తూ ఉన్నారు. ఆమె జయంతిని అలాగే వర్ధంతిని రెండింటిని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటండి అంటే ఆయనకి వృత్తిరీత్యా గురువైనటువంటి తిరుపతి డిటిఓ శ్రీ మురళీమోహన్ గారి యొక్క శిష్యుడు కావడమే, వారి తల్లి మీద ఇతను పెంచుకున్నటువంటి మమకారంతో ఆమె యొక్క వర్ధంతిని క్రమం తప్పకుండా చేస్తూ, అది కూడా జయంతిని కానీ వర్ధంతిని కానీ పేదల సమక్షంలో చేసుకుని వారికి తన తోచినటువంటి సహాయాన్ని ఇవ్వడం, అంటే అన్నదానం కావచ్చు, పిల్లలకి పుస్తకాలు కావచ్చు, అనేక సందర్భాల్లో పేద బిడ్డలకు పుస్తకాలు పంచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు మహిళామూర్తులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని కేవలం రాములమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి శివకుమార్కి మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అలాగే ఆ మహాతల్లి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటూ, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆరోగ్యాలు ప్రసాదించాలని, కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మీ అందరికీ నా నమస్కారం. ఈరోజు కొర్రపాటి రాములమ్మ అనే మహాతల్లి యొక్క వర్ధంతి 5వ వర్ధంతిని ఈ సమయంలో జరుపుకుంటున్నటువంటి సందర్భంలో దీనికి కారణం శివకుమార్ అనే ఈ వ్యక్తి తన గురువుగా భావించేటటువంటి మురళీమోహన్ గారి తల్లిగారైనటువంటి రాములమ్మ వర్ధంతిని క్రమం తప్పకుండా గత 5 ఏళ్లుగా నిరంతరం నిర్వహిస్తూనే ఉన్నాడు. కేవలం వర్ధంతి అంటే కేవలం ఆమెను తలుచుకోవడమే కాకుండా 10 మందికి ఉపయోగపడే విధంగా చాలామందికి ఇక్కడ వస్త్రదానాలు చేయడం, అలాగే ఆమె జయంతి రోజున కూడా మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్న శివ నిజంగా ధన్యుడే. ముఖ్యంగా ఇంతటి మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి మురళీమోహన్ గారి తల్లి కారణమైంది. ఆవిడ మంచి బిడ్డల్ని కనడం ద్వారా ఆ బిడ్డలు ఎంతోమందికి సహాయం చేశారు. ఆ సహాయం పొందిన వాళ్ళల్లో శివ కూడా ఒకరు. ఆ శివ కృతజ్ఞతను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడంటే మనందరికి కూడా స్ఫూర్తినివ్వాలి. మన సొంత తల్లిదండ్రులనే పట్టించుకోలేనటువంటి ఈ రోజుల్లో వేరే గురువు యొక్క తల్లిని గుర్తించుకొని వర్ధంతి జయంతిని జరుపుతున్నాడంటే నిజంగా ఇది మిగతా అందరికి కూడా స్ఫూర్తినిస్తుంది. అందులో శివ నిరంతర పోరాట జీవి. తను ఎక్కడున్నా కూడా చలాకీగా యాక్టివ్గా ఉండి తను అనుకున్న పనిని సాధించడానికి ఎంతటి కష్టమైన చేసేటువంటి నిరంతర శ్రమజీవి. ఇలాంటి కుటుంబం బాగా ఉండాలని, శివ బిడ్డలు బాగా ఎదగాలని, అలాగే మురళీమోహన్ గారి కుటుంబం కూడా చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ఆదేశాలతో ఏప్రిల్ 24వ తేదీ నుండి జూన్ 11వ తేదీ వరకు ప్రభుత్వ పాఠశాలకు సెలవు దినాలు ప్రకటిస్తున్నట్లు మణుబోలు మండల విద్యాశాఖ అధికారి నరేష్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను సెలవు దినాల్లో ఎండలకు తిరగనీయకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. తమ పిల్లలకు ఇంటి వద్ద ఉదయం సాయంత్రం వేళలో లిపి యాప్ ద్వారా విద్యాబోధన కొనసాగించాలని శ్రద్ధ వహించాలని కోరారు. అదేవిధంగా రానున్న విద్యా సంవత్సరం దృష్టిలో ఉంచుకొని
విద్యార్థులను ప్రభుత్వ పాఠశాల వైపు మొగ్గు చూపేలా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు సమన్వయంతో తల్లిదండ్రులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. మనుబోలు మండలం నిన్నటి రోజున కమిషనర్ గారు ప్లస్ డిఓ గారు కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వాటిలో భాగంగా ప్రధాన అంశం రేపు అన్ని పాఠశాలలు చివరి వర్కింగ్ డే, ఆ తర్వాత రోజు నుంచి అంటే 24 నుంచి నెక్స్ట్ జూన్ 12 వరకు హాలిడేస్ ఉన్నాయి. ఈ హాలిడేస్లో ప్రస్తుతం విద్యార్థులు నేర్చుకున్నటువంటి అంశాలు మర్చిపోకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులు లీప్ యాప్ని ఇన్స్టాల్ చేసుకునేసి వారు ఆ లీప్ యాప్లో ఉన్నటువంటి విద్యా అంశానికి సంబంధించి వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ని విద్యార్థులకు గనక చూపించినట్లయితే విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఒక చిన్న వీడియో క్లిప్స్ లాగా చూసుకునేసి ఆ అంశాలని నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే ఈ విద్యా సంవత్సరంలో చేపట్టినటువంటి జిఎఫ్ఎల్ఎన్ ద్వారా ఎంతో మార్పు రావడం జరిగింది విద్యార్థుల్లో. ముఖ్యంగా చదవడం, రాయడం, మ్యాథమెటికల్ బేసిక్స్ కొంచెం తక్కువగా ఉన్నటువంటి పిల్లల కోసరంగా ప్రత్యేకంగా మన కమిషనర్ గారు డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 100% సక్సెస్ రావడం జరిగింది. ఈ జిఎఫ్ఎల్ఎన్లో భాగంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం తదుపరి అకాడమిక్ ఇయర్లో కూడా మొదటి నుంచే ఇంప్లిమెంట్ చేయబడుతుంది అని చెప్పేసి ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. సో ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడింది. తద్వారా విద్యార్థులు యొక్క బేసిక్ స్కిల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అయ్యాయి. దానితో పాటు తల్లిదండ్రులు చేసినటువంటి మరొక ముఖ్యమైన అంశం ఈ హాలిడేస్లో విద్యార్థుల్ని ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బయట తిరగనీయకుండా అమ్మా నాన్న సమక్షంలోనే మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours విద్యకి సంబంధించినటువంటి మన వీడియోస్ ఉన్నాయి. ముఖ్యంగా మన లీప్ యాప్లో అవి చూపించండి. చదివించడం, రాయించడం, అవి ప్రతిరోజు కనీసం ఒక పారాగ్రాఫ్ చదివించడం, రాయించడం, అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, డివిజన్స్ అవి నేర్పించినట్లయితే మీరు ప్రత్యేకంగా కొత్తగా మీరు నేర్పించాల్సిన అవసరం లేదు. ఆ లీప్ యాప్లోనే ఉన్నాయి. అవి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు. ఈ యొక్క అంశాన్ని తల్లిదండ్రులందరూ గుర్తుపెట్టుకున్నట్లయితే రేపు భవిష్యత్తులో మీతో పాటు ఉపాధ్యాయులు కూడా అది సులభతరంగా ఉంటుంది. విద్యార్థి భవిష్యత్తు కూడా బాగుంటుంది. మరొక అంశం ఏంటంటే ఎన్రోల్మెంట్ డ్రైవ్లో భాగంగా ప్రతి ఒక్క ప్రధాన ఉపాధ్యాయులు, టీచర్స్ ప్రతి ప్రాంతంలోనూ డ్రైవ్ చేయడం జరిగింది. అంటే తల్లిదండ్రులతో ప్లస్ ప్రజాప్రతినిధులతో పాటు అందరితో సంప్రదించి ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియంని ఇంప్రూవ్ చేయడానికి మన పాఠశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయులందరూ ఎంతో పట్టుదలతో ఉన్నారు. సో ఈ అంశాన్ని తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకునేసి ఇంగ్లీష్ మీడియంని కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతంగా బోధించబడుతూ ఉన్నది. కాకపోతే కొంచెం ఉండటం వలన కొంతమంది పిల్లలు వెనకబడి ఉన్నారు. వాళ్ళని కూడా ప్రత్యేక శ్రద్ధతో మన ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్లో ప్రధానంగా వాళ్ళని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి విన్నపం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో మీ యొక్క చిన్నారులని చేర్పించండి. కేవలం ఒక 3 నెలల్లో మీరు చూడనంత మార్పుని మీ విద్యార్థులు చూపించేటువంటి బాధ్యత మాది. కాబట్టి తల్లిదండ్రులు మా విన్నపాన్ని మన్నించి మీ విద్యార్థుల్ని, మీ పిల్లలని కంపల్సరీగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
కలిచేడు హరిజనవాడ ప్రాథమిక పాఠశాలను ఆదర్శ పాఠశాలగా అప్గ్రేడ్కు 55 మంది విద్యార్థులకు పైగా చేరేలా గ్రామస్తులు ప్రోత్సాహం అందించండి. ప్రధానోపాధ్యాయులు అల్లూరి మురళీకృష్ణరాజు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న కలిచేడు హరిజనవాడ ప్రాథమిక మండల ప్రజా పరిషత్ పాఠశాలను ఆదర్శ పాఠశాలగా మార్చేలా గ్రామంలోని ప్రతి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అల్లూరి మురళీకృష్ణరాజు అన్నారు. సైదాపూర్ మండలంలోని కలిచేడు హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో 10వ వార్షికోత్సవ వేడుకలకు గ్రామస్తుల మధ్య అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాడిశెట్టిపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి రవి, గంగదేవిపల్లి ఉపాధ్యాయులు జీవి రత్నం, కాంప్లెక్స్ కోఆర్డినేటర్ పెంచలయ్య, విద్యా కమిటీ చైర్మన్ తెగచెర్ల సుధాకర్లు ఈ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా కమిటీ చైర్మన్ తెగచెర్ల సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని ఉత్తమ ఇంగ్లీష్ విద్యాబోధన సాగుతోందని, ప్రైవేట్ పాఠశాలలో అధ్యాపకులు తక్కువ విద్యాబోధన ఉన్న వాళ్లతోనే విద్యాబోధన సాగుతుందని తాను గమనించానన్నారు. ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తున్నా ఈ ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులు చేర్పించాలని వారి తల్లిదండ్రుల్ని కోరారు. అనంతరం కాంప్లెక్స్ కోఆర్డినేటర్ పెంచలయ్య మాట్లాడుతూ మురళీకృష్ణరాజు పాఠశాల విద్య పట్ల ఎంత క్రమశిక్షణ చూపుతారో సాంస్కృతిక కార్యక్రమాల పట్ల కూడా చూపెట్టడం, దాతృత్వాలు చేపట్టడంలో ఏమాత్రం తగ్గరని ఆయన సేవల్ని గుర్తించి జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందుకోగలిగారని చెప్పారు. 55 మంది విద్యార్థులకు పైగా ఈ పాఠశాలలో చేర్చగలిగితే ఆదర్శ పాఠశాలగా అభివృద్ధి చెందుతోందని, అప్పుడు ఈ పాఠశాల ప్రహారీ గదులు, విద్యార్థులకు వాటర్ ప్లాంట్లను మంజూరు చేసి దిశగా విద్యాశాఖ అధికారి ఆలోచనలో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు, పూర్వ విద్యార్థులు పలు రకాల డ్యాన్సులు, నృత్యాలకు గ్రామ ప్రజలు అద్యంతంగా తిలకించి విద్యార్థుల ప్రతిభకు మంత్రముగ్ధులైపోయారు. ఈ సందర్భంగా ఎక్కువ రోజులు పాఠశాలకు హాజరైన విద్యార్థులకు, అలాగే ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మెమెంటోలు అందజేసి అభినందనలు తెలిపారు. డాన్సులు వేసి గ్రామ ప్రజలను ఆకట్టుకున్న సాంస్కృతిక మెప్పులు పొందిన విద్యార్థులకు మెమెంటోతో పాటు అభినందించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమానికి కొరియోగ్రాఫ్ డ్రెస్ సెలెక్షన్ చేసి మేకప్ చేసిన ఆ పూర్వ విద్యార్థులను స్టేజ్ మీదకి పిలిచి అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వారు చేసిన సేవలకు గాను జిల్లా ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయుడి గారికి ఒక బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారు. అలా చెప్పలు కొట్టండి. టీచరు మండల బెస్ట్ టీచర్ అవార్డు కాదు, కానీ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని గారికి ఒక మంచి ఒక అవార్డు ఇచ్చారు. ఆయన కలెక్టర్ చేతుల మీద ఆయన తీసుకొచ్చాడు పోయి. ఎందుకంటే ఈ సారు చాలా కనతగా కావచ్చు, ఇక్కడ ఏరియాలో మంచి శ్రద్ధ చూపుతూ పిల్లల మీద మంచి చదువులు ఇస్తున్నాడు. అంతేకాదు ఆ స్కూల్కి ఏం కావాలో అవసరతలు కూడా అన్నిటి కూడా పిల్లలకి పెన్సిళ్ళు, పెన్నులు, ఆ నోట్బుక్స్ అందిస్తాడు. పేద పిల్లల్ని చూడడంలో చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. ఆయన అంత బాగా శ్రద్ధ తీసుకుంటాడు. కాబట్టి రెండోది మేడం కానీ సార్ కానీ వచ్చిన పిల్లలు చాలా బాగా చేశారు. ఆ పిల్లలకి కావాల్సిన వసతులు చెడులో బాగా శ్రద్ధ చూపారు. అంతేకాదు ఈ స్కూల్ మోడల్ స్కూల్ చేయాలని ఎంఈఓ గారు అడుగుతుంటే చాలా రోజులు లేదంటే, అయ్యా ఇంకా 10 మంది చూడండి అయ్యా, ఆ స్కూల్ని మోడల్ స్కూల్ చేద్దామని వాళ్ళకు ఆలోచన. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు కూడా మీరు ఏం చేస్తారంటే ఒక 10 మంది పిల్లలు ఇంకా ఎక్స్ట్రాగా చేర్పిస్తే ఈ స్కూల్కి, మోడల్ స్కూల్కి అయిపోద్ది. ప్రపోజల్ పెడతారు. తర్వాత అంతేకాదు టీచర్లు కూడా 5 మంది టీచర్లు వస్తారు. ఇంకా రూములు కూడా పెంచబడతాయి. తర్వాత ఈ స్కూల్కి ఇంకా టాయిలెట్ కావచ్చు, ప్రహరీ కావచ్చు, అన్నీ కూడా ఆ ప్రపోజల్ ఎంఈఓ తరఫున పెట్టున్నారు. ఆర్ఓ ప్లాంట్ కూడా పెట్టున్నారు. కాబట్టి అవన్నీ కూడా వచ్చేదానికి వస్తాయి. పిల్లలు బాగా ఇంకొక 10 మంది కానీ చేరితే 55 మంది పైన ఉంటే ఈ స్కూల్ని ఆ విధంగా మోడల్స్ ప్రైమరీ స్కూల్ చేయడానికి ప్రపోజల్ పెట్టడానికి అవకాశం ఉంది. దయచేసి అందరూ కూడా గమనించండి. ఆ విధంగా పిల్లల్ని మీరు శ్రద్ధ చూపి ఇక్కడ చేర్పించాలని కోరుతున్నాం. కలిసాడ ఎలిమెంటరీ హై స్కూల్, తలుపూరు హై స్కూల్లో టీచర్ కదా అది. అప్పుడు ఆయన కనకదుర్గలో ప్రైమరీ స్కూల్లో చేస్తున్నారు. అక్కడ కూడా సారు
యానివర్సరీ చేశారు, చాలా ఖర్చు పెట్టుకుంటాడు పాపం ఆయన. నిధులు ఉన్నా లేకపోయినా విధిని మాత్రం మర్చిపోడు ఆయన. ప్రభుత్వం వాళ్ళు ఏం కొడతారంటే నిధులు సరిగా అయ్యారు, విధులు బాగా చేయమంటారు. కానీ ఈయన మాత్రం నిధులు ఉన్నా లేకపోయినా విధిని మాత్రం 100% చేస్తారు. అప్పుడు కూడా తీసుకెళ్ళి నన్ను ఆ కనకదుర్గలో పిల్లలకి అవి ఇవి నేర్పించమని చాలా బ్రహ్మాండంగా సక్సెస్ చేశారు. కాబట్టి మురళీరాజు ఎప్పుడు చూడండి, పురాణాల్లో కూడా చూడండి, రాముడు అంటే సిన్సియర్, స్ట్రిక్ట్, డిసిప్లిన్. కృష్ణుడు అంటే సరదాగా ఉంటాడు, సూపర్, ఎప్పుడు టాపర్గా ఉంటాడు. ఈయన మురళీరాజు పేరే కృష్ణయ్య, కాబట్టి సరదాగా ఉంటాడు, చదువులు కూడా మాత్రం స్ట్రిక్ట్గా టాపర్గా తన పిల్లల్ని తయారు చేసుకుంటాడు. ఆ క్రమంలో అనురాధ మేడం కూడా ఈ బడికి ఒక వరం. వీళ్ళిద్దరూ కలిసి మంచి అభివృద్ధి ప్రదంలోకి తీసుకొచ్చారు. ఇకపోతే వార్షికోత్సవం పిల్లలు ఎంత చక్కగా, ఇందాక చెప్పాడు సారు, రే పోయి స్నానం చేసుకుని రెండు రేటని అటు చూపించి ఇటు చూపించిలో వాళ్ళు స్నానం చేసుకొని వచ్చేసారు మెరుపు తీగల్లాగా. ఒక అబ్బాయిని అడిగాడు, ఎవరో స్నానం చేశాను, బట్టలు ఎవరో మార్చలేదంటే లేట్ అవుతుందంట, వేరే బట్టలు వేసుకునేందుకు లేట్ అవుతుందంట, అందుకని వచ్చేసారు. సో పిల్లలు చాలా ఉత్సాహం ఉంది. ఆ ఉత్సాహానికి ఎప్పుడు మురళీరాజు మన చేయూతిస్తూ ఉంటాడు. సో ప్రైవేట్ స్కూల్స్ అనేవి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు, కానీ సో ప్రైవేట్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్లో కూడా విద్యాబోధన జరుగుతూ ఉంది. సో ఒకసారి ఆలోచన చేద్దాం, గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లల్ని జాయిన్ చేపిద్దాం. ఎందుకంటే మంచి అనుభవం కలిగిన వారు, వాళ్ళు బీడీ చేసి మంచి చదువులు చదివి ఆ విద్యాబోధన చేస్తూ ఉన్నారు. సో గవర్నమెంట్ స్కూల్లో ఒకసారి ఆలోచన చేద్దాం, ఎలాంటి చదువులు చదివి ఉన్నారు, ఎవరు బోధిస్తూ ఉన్నారు, ఎలాంటి వాళ్ళకి జ్ఞానం ఉందనేది ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే నేను కూడా చూశాను, ఒక స్కూల్ దగ్గరకు వెళ్ళినప్పుడు, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ చెప్తున్న పాఠం విన్నాను నేను. సో చెప్తున్నప్పుడు నిజంగా అంత వివేకంతో వాళ్ళ బోధ చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వారిని తీసుకొని టీచర్లుగా పెట్టి మన పిల్లలకు బోధించేటప్పుడు వాళ్ళు ఎలా జ్ఞానవంతులుగా అవుతారు? సో అలా కాకుండా బీఈడీ చదువుకొని గవర్నమెంట్ టీచర్ అవ్వాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలో అవన్నీ పొందుకొని మంచి విద్యాబోధన చేస్తున్నట్టు మన గవర్నమెంట్ స్కూల్ కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ప్రత్యేకమైన దృష్టి దాని మీద పెట్టాలి. సో ఇంకా మంచి సదుపాయాలు కల్పించాలి పిల్లలకి. సో అంత మాత్రమే కాదు, ఈ రోజున పిల్లలందరికీ ఏ రోజుకి ఆ రోజు పేరెంట్స్ చూసిన విధానికి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుని ఇచ్చి వాళ్ళ ప్రిఫరెన్స్ ఎలా ఉంది అని మీరు అంచనా వేయడానికి ప్రతి నెల మీకు అందజేస్తూ చేసి ఉన్నారు. అలాగే ప్రతి శనివారం కూడా నో బ్యాగ్ డే అనే కార్యక్రమం పెట్టి దాని ద్వారా పిల్లల యొక్క నైపుణ్యం ఎదిగించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంది. అలాగే పరిశుభ్రత, అలాగే వాళ్ళ యొక్క కవిత్వం అయితేమి, డ్రాయింగ్లు అయితేమి, దేంట్లైనా సరే వాళ్ళ అనుభవాలను కూడా తీసేదానికి ఈ నో బ్యాగ్ డే అనేది ఉపయోగపడుతుంది. ప్రతి శనివారం కూడా ఆ కార్యక్రమం చేస్తున్నాం. ఈ విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసి పిల్లల యొక్క అభివృద్ధి కోసం తోడ్పడుతుంది. కాబట్టి మీరు కూడా ఆ ప్రభుత్వానికి సహకరించి పిల్లలందరూ కూడా చక్కగా క్రమశిక్షణతో వేళకి బడికి పంపించి వాళ్ళకి విద్యాబోధులు బాగా అందించి మంచి ప్రయోజనం చేయాలని మాతో పాటు మీరు కూడా కృషి చేయవలసింది కోరుతున్నాను. మేము పాఠశాలలో కొంతవరకు ఇస్తే ఎక్కువ మీ దగ్గరే ఉంటారు కదా పిల్లవాడు, పాప కానీ ఎవరైనా సరే మీరు ఎక్కువగా వాళ్ళకి పిల్లలకి తెలియని విషయాలు తెలియజేసి వాళ్ళ అభివృద్ధిలో పాల్పంచుకొని కోరుతున్నాను. తర్వాత మన పాఠశాలకి చక్కగా బడికి ప్రతిరోజు వస్తూ ఉన్న పిల్లలందరూ కూడా గుర్తించి, అంటే మన పాఠశాలలో ఇప్పటికి 220 రోజులు జరిగి ఉన్నది. ఈ 220 రోజులు గాను 220 రోజులు ఎవరైతే వచ్చిన వాళ్ళందరికీ బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం, క్లాస్కి ఒక లెక్కన. అలాగే మనకు జరిగిన యూనిఫామ్ ఈ టెస్ట్లన్నింటిలో కూడా FA1 కానీ SA2 అన్ని మార్కులు మనకు ఇస్తున్నాము, కోజికల్ కార్డులో వేస్తున్నాము. వాళ్ళలో కూడా క్లాస్కి ఫస్ట్ సెకండ్ కింద ఎవరైతే ఎక్కువ మార్కులు సంపాదించినారో వాళ్ళకు కూడా బహుమతి ప్రదానం జరుగుతుంది. అంటే మార్కులను బట్టి రెడీగా ఉండండి. బబ్లు, యాక్షన్. రెండవ తరగతిలో సెకండ్
2వ తరగతికే 2 లోకాలు జయించేసింది పాప. ఇంకా ఎన్ని లోకాలైనా జయించాలి, 7, 14 లోకాలు జయించాలి. తప్పకుండా నటరాజ స్వామి కరుణ ఉంటుంది. దీర్ఘాయుష్మాన్ భవ, శీఘ్రమేవ ప్రపంచ నృత్య ప్రథమ బహుమతి సాధించుదుగాక. క్యాలిక్యులేషన్ చేసి వాళ్ళకి ఈ విధంగా మనం ఈరోజు భగవంతులం చేస్తున్నాం. అలాగే మన పాఠశాలలో ఇంకొక 10 మంది కానీ జాయిన్ చేసుకుంటే మన ప్రాథమిక పాఠశాల నుండి ఆదర్శ పాఠశాల మోడల్ పాఠశాలగా అభివృద్ధి చెందితే మనకు 5 మంది ఉపాధ్యాయులు వస్తారు. కాబట్టి మన గ్రామంలో కానీ మన కాలంలో కానీ ఎక్కడైనా సరే బయట పిల్లలందరూ కూడా బళ్ళ చేసుకొని పాఠశాలని ఆదర్శ పాఠశాలగా మోడల్ స్కూల్గా అయ్యేదానికి అందరూ కృషి చేయవలసిందిగా కోరుతున్నాను. ఆ విధంగా మోడల్ స్కూల్ అయితే మన పాఠశాలకి 5 మంది ఉపాధ్యాయులు రావడమే కాకుండా అనేక కూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. మణుబోలు గ్రామంలోని గమలపాలెంలో వెలిసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన భక్త బృందం వారిచే భజన నిర్వహించారు. గౌడ సంఘ మణుబోలు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.